యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం భోగాపురం వాస్తవ్యులు, గుండుగొలను భోగాపురం వాస్తవ్యులు కనుమాల సుగుణ విజయ వరప్రసాద్ మాస్టర్ గారి 60వ జన్మదిన సందర్భంగా మనుమరాళ్ళు మహిత, పరిమళ, కీర్తన, డానీ బాబు సహకారాన్ని అందిస్తున్నారు. సుగుణ విజయ వరప్రసాద్ గారికి, వారి శ్రీమతికి, వారి కుమార్తెలకు, కుటుంబాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. విజయ వరప్రసాద్ గారు యేసే పరిష్కారానికి ప్రారంభం నుండి కూడా సహకారిగా ఉన్నారు. సహోదరునికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు, యేసే పరిష్కారానికి ఉన్న ప్రతి అవసరం మీరు తీర్చమని విజ్ఞాపన చేస్తున్నాం. ఎపిసోడ్ సహకారం అందించిన మీ దాసులు వరప్రసాద్ గారి కొరకు, సహోదరి కొరకు, బిడ్డల కొరకు, మనుమల కొరకు మీకు వందనాలు. మీ దాసునికి ఇచ్చిన 60 సంవత్సరాల ఆయుష్ కొరకు మీకు స్తోత్రం. నూతన సంవత్సరం అనే దయాకిరీటం బిడ్డకు ధరింపజేసినందుకు వందనాలు. మీ దాసుని దీవించండి, పరిచర్యలో తోడుగా ఉండండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోనండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం. గత రాత్రి 8వ అధ్యాయంలో చివరి వచనం దగ్గర మనం నిలుపుదల చేశాం. మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములు జరిగించును అని అన్నారు. మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించును అనిరి. ఈ వచనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 9వ అధ్యాయానికి వెళ్తాను. ఇశ్రాయేలీయులు తమ కొరకు రాజును ఇమ్మని అడిగారు. ఈ విధంగా రాజును కోరుకోవటం అన్య ఆచారం. ఇశ్రాయేలీయులు లోక ప్రజలలో ప్రత్యేకించబడ్డవారు. లోకములో అందరూ తమ మనస్సు చొప్పున నడుస్తుంటే ఇశ్రాయేలీయులు తమ దేవుని చిత్తం ప్రకారం నడవవలసిన వారై ఉన్నారు. ఎందుకనగా దేవుడు వారితో నిబంధన చేశారు. నిబంధన జనులు గనుక వారి అధికారి, వారి రాజు, వారి సంరక్షకుడు, వారి పోషకుడు అన్నీ కూడా దేవుడే. కానీ ప్రజలు దేవుని విసర్జించారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆదికాండము గ్రంథం నాకు జ్ఞాపకం వస్తోంది. ఆదాము పాపము చేయక మునుపు ఎటువంటి స్థితి కలిగి ఉన్నాడు? దేవుడే పోషకుడు, దేవుడే జీవదాత. ఆదామునకు కావలసిన సమస్తాన్ని ఇచ్చినవాడు, ఇచ్చేవాడు కూడా దేవుడే.
ఆదాము ఊరకే నిలిచి ఉండి దేవుడిచ్చిన వాటిని అనుభవించటమే, దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని కొనసాగించుకోవలసిన వాడు. అలాంటి ఆదాము దేవుడిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలం తినవద్దు అని. మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలంలో మంచి లేదు, చెడు లేదు. దాని తెలివినిచ్చేటువంటి గుణం మాత్రమే ఉంది. అంతేకాదు, మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం చెడ్డది కాదు, లేదంటే పాపం కలిగింది కాదు. అది మంచిదే, కానీ అది తినటం మంచిది కాదని దేవుడు చెప్పాడు. దేవుడు అట్టి మంచి చెడుల తెలివి మానవునికి అక్కర్లేదని అనుకున్నాడు. కానీ మానవుడేమనుకున్నాడు? ఆ పండు తిన్నా చనిపోకూడదు అనుకున్నాడు. ఆ పండు తినగా కనులు తెరవబడాలనే దురాశకు వెళ్ళాడు. వాస్తవానికి అది సత్యం కాదు. దేవుని అధికారాన్ని విసర్జించాడు, తృణీకరించాడు. దేవుని యొక్క ఆజ్ఞను విసర్జించాడు, విస్మరించలేదు, విసర్జించాడు. ఆనాడు ఆదాం ఏం చేశాడో ఇశ్రాయేలీయులు కూడా అదే చేస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏం చేశారో నేటి క్రైస్తవులు కూడా అలాగే వెళుతున్నారు. ఆనాటి ఇశ్రాయేలీయుల చరిత్ర మత గ్రంథ నిర్మాణం కొరకు వ్రాసింది కాదు, మానవ జీవితాల్లో రూపాంతరం కొరకు వ్రాసింది. విశ్వసించినటువంటి వారి యొక్క జీవితాల్లో దైవ చిత్త నెరవేర్పు కొరకు వ్రాయబడింది. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు విశ్వాసివైతే దేవుని అధికారం క్రింద ఉన్నావు, దేవుని భద్రత కింద ఉన్నావు. దేవుడే నీకు సమస్తమై ఉన్నాడు. దానిని త్రోసిపుచ్చి అన్యుల వలె మాకొక రాజు కావాలి, మాకొక రాజు కావాలి అన్నప్పుడు వేరొక యజమానుడును కోరుకుంటున్నారు. లోకానికి యజమానుడు డబ్బు, విశ్వాసికి యజమానుడు దేవుడే. రెండు కత్తులు ఒక వరలో ఇమడవు. దేవుడు సిరి రెండు ఒకేసారి మానవ హృదయంలో ఆరాధన అందుకోలేవు. దేవుడే ఆరాధనకు పాత్రుడు. విశ్వాసి దేవుణ్ణే హృదయంలో పెట్టుకోవాలి, దేవునిపైనే ఆధారపడాలి, దేవునితో సహవాసంతో ఉండటానికే ప్రాధాన్యత ఇవ్వాలి. డబ్బు చేత క్రియలు జరుపుకోవాలి అనే భావన విశ్వాసి పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేస్తుంది. కనుక నేడు దేవుడే మనకు యజమానుడు, నడిపింపు ఇచ్చు కర్తయే ఉన్నాడనేది విశ్వాసులు నేర్చుకోవాలి. అలాగును కాకుండా మానవ పద్ధతుల్లో, పితరుల ఆచారాల్లో లేదా లోకస్తుల విధానాల్లో తేలియాడే పరిస్థితి వచ్చిందో ప్రమాదం. విశ్వాసి ఆధ్యాత్మిక జీవితానికే కాదు, భౌతిక జీవితంలో కూడా కీడు సంభవిస్తుంది. నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. దైవ ఉగ్రత ఎట్లుంటుందో అనుభవానికి వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలీయులు సమూయేలు దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు, మాకొక రాజును ఏర్పాటు చేయమని. సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళగా దేవుడు తేటగా వారికి తెలియచేయమని చెప్పాడు. మీరు కోరుకున్నటువంటి దాని వలన కలిగే ఫలితం ఇది అని. ఆ చెడు ఫలితాలను ప్రక్కకు పెట్టి అయినా మాకు రాజే కావాలని అడిగారు. వాక్యమంతా కూడా తేటగా చెప్పబడే ఉంది. బైబిల్ గ్రంథం తెరవబడిన పుస్తకం. దేవుడు ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది చెప్పేశారు. క్రొత్తగా దేవుడు వచ్చి నీకేం కలలో కనబడి చెప్పాల్సిన అవసరం లేదు.
నిన్ను నడిపించటానికి బైబిల్ గ్రంథం సరిపోతుంది. ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తము బైబిల్లో తేటగా వ్రాసింది. నీవు క్రియల వైపు చూడొద్దు, దాని వెనకాల ఉన్న అభిప్రాయాలు, ఉద్దేశాలు. నీ క్రియల వెనకాల ఉన్న ఉద్దేశాలే నిన్ను నడిపిస్తున్నాయి. అవే దేవుని ఎదుట నిన్ను తీర్పు పొందేట్లుగా చేస్తాయి. కనుక దేవుని యొక్క సన్నిధానములో నిలిచేటువంటి దేవుని పిల్లలమైన మనం దేవుని విడిచి మన సొంత ప్రణాళిక, మన సొంత అభిప్రాయాలు, మన సొంత జ్ఞానము, స్వబుద్ధికి అవకాశం ఇవ్వకూడదు. కానీ ఆనాడు వాళ్ళు అన్నమాట, మా రాజు మాకు న్యాయం తీరుస్తాడు, మా ముందర పోతాడు, మా యుద్ధాలు జరిగిస్తాడు. చూడండి, ఇక్కడ 2 యాటిట్యూడ్స్ చెప్పాలనుకుంటున్నాను. సౌలు యాటిట్యూడ్ ఏమిటి? తానే సెల్ఫ్ సెంటర్డ్. ప్రజల యాటిట్యూడ్ ఏమిటి? ఇక్కడ కూడా సెల్ఫ్ సెంటర్డ్. ఈ 2 అభిప్రాయాలను, ఉద్దేశాలను మీరు గమనించినట్లయితే దేవునికి చోటు లేదు. దేవునికి చోటు లేని చోట విపత్తే సంభవిస్తుంది. దేవుడు లేనిదే న్యాయం ఎక్కడ దొరుకుతుంది? దేవుడు లేనిదే యుద్ధం ఎక్కడ జయిస్తారు? దేవుడు లేనిదే నడిపింపు ఎక్కడ దొరుకుతుంది వారికి? వారిని ఐగుప్తు నుంచి విడిపించినటువంటి మోషే అరణ్య యాత్ర సందర్భంలో, దేవా నీవు నా ముందర రాకపోతే నేను ఒక్క అడుగు కూడా కదలను అన్నాడు. మరి ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఏమొచ్చింది? మా ముందర మా రాజు పోతాడు, మా ముందర అతడు యుద్ధం చేస్తాడు, మా ముందర మాకు న్యాయం తీరుస్తాడు. ఏమిటిది? మా రాజు మానవరాజు, దేవుడు కాదు అని ప్రకటన చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం అక్కడ తప్పిపోతున్నామా? మనము తప్పిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలీయులు సమూయేలు మాట వినకపోయారు. సమూయేలు జనుల యొక్క మాటలన్నింటిని విని యెహోవా సన్నిధిని వాటిని తిరిగి వినిపించెను. సమూయేలు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవటం లేదు. సమూయేలు ప్రజల మాటలు దేవునికి చెబుతున్నాడు, దేవుని మాటలు ప్రజలకు చెబుతున్నాడు. ప్రవక్త అంటే అతడే. ప్రవక్త అంటే ఎవరో తెలిసిన, దేవుని నుండి సందేశం తేవటం ఒకటే కాదు, దేవునికి మనుషుల పక్షంగా విజ్ఞాపన కూడా చేసేవాడై ఉండాలి. దేవునికి మనుషుల పక్షంగా విజ్ఞాపన చేసేవాడు నిజమైన ప్రవక్త. దేవుని నుండి నాకు సందేశం వచ్చింది అని చెప్పి దేవునికి మనుషుల నుండి సందేశం తీసుకెళ్ళే వ్యక్తిగత ప్రార్థనా జీవితం లేకపోతే అతడు ప్రవక్త కాడు. సమూయేలు ప్రజల యొక్క సమస్యను దేవుని సన్నిధికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలుకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామాలకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను. దేవుడు వారి యొక్క ప్రార్థన అంగీకరించమని చెప్పేస్తున్నాడు. సోదరుడా, సోదరి, దైవ చిత్తములో మనం దీనిని ఆలోచన చేయాలి. మనకేది నష్టమో దేవుడు చెప్పిన తరువాత కూడా దానినే మనం కోరుకుంటే దేవుడు దానిని జరిగించటానికి అంగీకరిస్తే ఏమైపోతుంది? ప్రజలు కోరుకున్నది ఇమ్మన్నాడు, ప్రజలు కోరుకున్నది ఇమ్మన్నాడు. వారికి నష్టం కలిగేది కోరుకున్నారు. దేవుడు అది వారు గ్రహించేటట్లుగా ఇమ్మన్నాడు. ఇక్కడ నుండే చరిత్ర మారిపోయిందండి. ఇది ప్రధాన ఘట్టం. నేను బైబిల్లో పరిశీలించిన ప్రధాన టర్నింగ్ పాయింట్స్లో ఇదొకటి. ఆదాము పాపం చేశాడు. పాపము చేయకపోతే ఎలా ఉండేది అనేది డిఫరెంట్ అయ్యేది.
అబ్రహాము హాగరుతో వెళ్ళాడు. ప్రధాన సమస్య ఉత్పన్నమైంది. ఇశ్రాయేలు పెద్దలు రాజును కోరుకున్నారు. అలా కోరుకోకపోయింటే చరిత్ర అలా ఉండేదో. కానీ కోరుకోబట్టి పాత నిబంధన చరిత్ర అంతా రక్తసిక్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తసిక్త చరిత్రకు పునాది పడింది. ఇక్కడ మానవ రాజులు వైఫల్యం చెందినవారు, అసంపూర్ణులు, ఆధ్యాత్మికంగా బలహీనులు, దేవునితో సంబంధం లేనటువంటి వారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అటువంటి రాజుల పరిపాలన మానవులకు ఎంతవరకు క్షేమాన్ని ఇస్తుంది? ఇక 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే, ఇశ్రాయేలీయులు కోరుకున్నటువంటి విధానంలో రాజును అభిషేకించడానికి సమూయేలు గారు ముందుకు వస్తున్నాడు. చదువుతాను వరుసగా చూడండి. ఇందులో కీషు కుమారుడు, బెన్యామీను గోత్రికుడు, సౌలు అను సౌందర్యము గలవాడు, ఎత్తైనవాడు, సుందరుడు, ఇతనిని దేవుడు అభిషేకించడానికి అనుమతినిచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 9వ అధ్యాయం చెప్పే ముందు ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుడు సౌలును సమూయేలు అభిషేకించేటట్లుగా చేస్తున్నప్పుడు గాడ్స్ అపాయింట్మెంట్, దేవుని నియామకం అనే అంశాన్ని నేను మాట్లాడుతున్నాను. దేవుని నియామకం మనకెప్పుడూ తెలియదు. దేవుడు ఎవరిని ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎక్కడ, దేని కొరకు ఎన్నుకుంటాడు అనేది మనకు అర్థం కాదు. సౌలు తన పనివాడిని తీసుకొని తప్పిపోయిన గార్ధపాలు వెతుక్కుంటున్నాడు. దానిని వెతుక్కుంటూ సమూయేలు దగ్గరికి వచ్చాడు. గ్రహిస్తున్నారా? ఎవరు ఎక్కడికి వస్తున్నారు? సమూయేలు దగ్గరకు సౌలును పరిస్థితుల గుండా నడిపిస్తూ వచ్చాడు. రేపు ఈ దినమున ఈ స్థలమునకు సౌలు వస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుడే స్వయంగా 15వ వచనంలో సమూయేలుకు తెలియచేశాడు. కనుక మనం చూస్తున్నప్పుడు దేవుడు సౌలు ఏ విధంగా నడుస్తున్నాడు అనేది ఎరిగినవాడు, సమూయేలు దగ్గరికి ఎట్లా వస్తాడనేది ఎరిగినవాడు. గార్ధపాలు తప్పిపోవటం, ఈ పరిస్థితులన్నీ కూడా కలుగజేయబడినవి. దైవ చిత్తం నెరవేర్పులో పరిస్థితులు జరుగుతున్నాయి. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, ఏ పరిస్థితులు సంభవిస్తున్నా కూడా దేవుని కంట్రోల్లో జరుగుతున్నాయని. దానికి మనం భయపడక్కర్లేదు. న్యాచురల్ కెలామిటీస్ విషయంలో కూడాను ఇవన్నీ ముందస్తుగానే వార్న్ చేయబడ్డాయి. కనుక మనుషులు భయపడాల్సినటువంటి పని లేదు. ఫిజికల్ డెత్ ఫర్ ద బిలీవర్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. విశ్వాసికి శారీరక మరణం ఏ రకంగా వస్తుందో ముఖ్యం కాదు, అది దేవుని కృపే. కొన్ని సందర్భాలు యాక్సిడెంట్గా వచ్చిందో, కొన్ని సందర్భాల్లో హింసాత్మకమైన మర్డర్ ద్వారా వచ్చిన, కొన్ని సందర్భాల్లో అవమాన పరిస్థితుల్లో నుంచి వచ్చిన విశ్వాసికి శారీరక మరణం కృపయే తప్ప శిక్ష కాదు, శాపం కాదు. ఎందుకంటే చాలా తేటగా మనకు బైబిల్ గ్రంథం చెబుతోంది, దేవుడు తన ప్రజల కొరకు విశ్రాంతిని ఏర్పాటు చేశాడని. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు తన పరిస్థితులను తాను జరిగిస్తూ ఉన్నాడు. తన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు దేవుడు పరిస్థితులను ముందుకు తీసుకొని వెళ్తున్నాడు అనే విషయం మనం నేర్చుకోవాలి. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో సమూయేలు యొద్దకు సౌలును దేవుడు నడిపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా విజయానికి, ఎప్పుడు ఏ విధంగా దేవుడు
అమలుపరుస్తున్న చిత్తములోనికి ప్రవేశిస్తున్నారనేది మనకు అర్థం కాకపోవచ్చును. కానీ మన జీవితాల్లో అనుదినము ఆయన నూతన క్రియలు చేస్తూనే ఉన్నాడు. పోరాటాలు గుండా, శ్రమల గుండా, విమర్శల గుండా, నిందల గుండా నడుస్తున్నప్పుడు విశ్వాసి కలవరపడకూడదు. దేవుడు సరైన దిక్కుకి నడిపిస్తున్నాడు. బైబిల్ గ్రంథాల్లో ఉన్న చాలా ఇన్సిడెంట్స్, ఒక్కొక్క పాయింట్ నేను చెబుతున్నప్పుడు నేను ప్రూఫ్ కోసం చెబుతూ ఉంటాను. దేవుడు ఇస్సాకును ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు, యాకోబును ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. యాకోబు ఐగుప్తుకి వెళ్ళాలన్నప్పుడు కలవరపడిపోయాడు. దేవుడు యాకోబును బలపరిచి అతని భవిష్యత్తు అంతా చెప్పాడు. నీ కుమారుడు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు, నీ ప్రజలు విస్తరిస్తారు, నీ ప్రజలను నేను వెలుపటికి తీసుకొని వస్తాను, వారు గొప్ప సంపదతో వెనకకు తిరిగి వస్తారు. ఈ విషయాన్ని దేవుడు యాకోబు గారికి చెప్పి మరి ఐగుప్తుకు పంపించాడు. యోసేపు సహితం తాను చనిపోతున్నప్పుడు చెప్పాడు, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్తారు, మీ స్వస్థలానికి వెళ్తారు. గ్రహించండి, అబ్రహామునకు దేవుడు ముందే చెప్పాడు, అతని సంతానం 400 సంవత్సరాలు పరాయి దేశంలో ఉంటారు, తర్వాత వాళ్లను దేవుడే బయటికి తెస్తాడని. ఆ ప్రణాళిక నెరవేర్పులో మోషేని తీసుకొచ్చాడు. ఆ ప్రణాళిక నెరవేర్పులో ఫరోకు కఠినత్వాన్ని ఇచ్చాడు, తన మహిమపరచబడ్డాడు. కాబట్టి ఆనాడు మోషే జీవితం, అబ్రహాము జీవితం, ఇస్సాకు జీవితం, యాకోబు జీవితమే కాదు, ఈ రోజున నీ జీవితం, నా జీవితం ద్వారా కూడా ఈ పర్టిక్యులర్ పీరియడ్లో తన మహిమార్థం వాడుకోవటానికి దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలును ఎరిగి ఏర్పాటు చేసుకున్నాడు. నా మాట అర్థమైందా? ఇది చెప్పాలనే నేను ఇష్టపడుతుంది. సౌలును ఎరిగి ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నా పిలుపును గురించి పశ్చాత్తాపపడడు. దేవుడు ఎరిగే ఏర్పాటు చేశాడు. అతని క్యారెక్టర్ ఎరిగి, అతని ఫ్యూచర్ ఎరిగి, ఇశ్రాయేల్ ఫ్యూచర్ ఎరిగి దేవుడు ఏర్పాటు ఇచ్చాడు. దాని యొక్క కొనసాగింపు ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన దాటిపోలేదు. అతనిని ఏర్పరచటమైనా తొలగించటమైనా దేవుని చేతిలోని పనే. దేవుడు నిన్ను ఒక పని నిమిత్తం ఏర్పరిచి కొనసాగించటమైనా, నిన్ను తొలగించటమైనా అది దేవుని చిత్తం. అందుకే అన్నాడు, ప్రభుత్వములు ఆయన ద్వారా కలిగాయి అన్నాడు, అధికారములు ఆయన ద్వారా కలుగుతాయి అన్నాడు. ఇంకొంచెం ఒక్క మాట చేర్చి నేను అర్థం చేసుకుంది చెబుతాను, అవకాశములు కూడా ఆయన ద్వారా కలుగుతాయి. నీతియుక్త ప్రతి అవకాశం ఆయన ద్వారా కలిగేదే. అపవిత్ర అవకాశాలన్నీ సాతాను ద్వారా కలుగుతాయి. నీతియుక్త దైవచిత్త నెరవేర్పు అవకాశాలన్నీ కూడా దేవుని ద్వారానే కలుగుతాయి. వాటిని వినియోగించుకోవటం జ్ఞానంతో కూడిన పని, బాధ్యతతో కూడిన పని. ఏసే పరిష్కారం 3800 ఎపిసోడ్స్ చేస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు. నేనెప్పుడు ఇటువంటి గొప్ప అవకాశం దేవుడు నాకు ఇస్తాడనేది నా ఊహకు, నా తలంపుకు అందలేదు. నాకే కాదు, నా పేరెంట్స్కి అందలేదు. నాకే కాదు, నా భార్యకు అందలేదు. నాకే కాదు, నా తోబుట్టువులకు తెలియదు. సోదరుడా, సోదరి, నా తరములో ఉన్న నా మిత్రులకు తెలియదు. దేవుడు ఈ కార్యం ద్వారా భవిష్యత్ తరాల కొరకు ఎటువంటి సంకేతం ఇవ్వబోతున్నాడు అనేది నాకు తెలియదు, నా జ్ఞానానికి అందదు. కానీ గాడ్ హ్యాస్ ద ప్లాన్ ఫర్ అస్. దేవుడికి మన కొరకు ఒక ప్రణాళిక ఉంది, అది ఆయనకి తెలుసు. నేను 9వ అధ్యాయం ప్రారంభించాలనుకున్నాను, కానీ సమయం సరిపోలేదు. రేపటి వాక్య ధ్యానంలో 9వ అధ్యాయం ప్రారంభిస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చినటువంటి కుటుంబాలు: భోగాపురం గుండుగలను వాస్తవ్యులు
కనుమాల సుగుణ విజయ వరప్రసాద్ మాస్టర్ గారికి ప్రభు ఇచ్చిన 60వ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు శ్రీమతి వరప్రసాద్ గారు, వారి కుమార్తెలు మరియు మనవరు మనవరాళ్ళు మహితా పరిమళ కీర్తన డాని బాబు సహకారమిస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి, మీకు వందనాలు. మీరిచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు. మీ దాసుడు వరప్రసాద్ గారిని దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, మనుమలను దీవించండి. ఈ మాసాంతానికి మేము చెల్లించాల్సిన రుణములు చెల్లించుటకు మార్గం ఇప్పటికే మీరు తెరిచారు, సంపూర్తి చేయండి. అలాగే యేసే పరిష్కారం కొనసాగుటకు కృపాప్రసాదం ఇవ్వండి. యేసునామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.